శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఆడి కృత్తిక సుబ్రహ్మణ్య స్వామి వారిని విశేషంగా ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా ఆరాధన చేసే పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు మీతో ఒక విషయం పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నాకు సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తే నమస్కరించడానికి నా మనసు అంగీకరించదు. అది ఎందుకు అన్నది ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. సాధారణంగా మనం భగవంతుణ్ణి ఎలా ఆరాధన చేస్తాం అంటే, ఉదాహరణకు పరమేశ్వరుణ్ణి మనం తండ్రిగా భావించి ఆరాధన చేస్తాం, లేదా పరమేశ్వరుణ్ణి పిల్లవాడిగా భావించి మనం ఉపాసన చేస్తూ ఉంటాం. సాధారణంగా 90% భక్తులు పరమేశ్వరుణ్ణి తండ్రిగానే భావించి ఆరాధన చేస్తూ ఉంటారు. అంటే తండ్రిగా భావించడం లేదా పిల్లవాడిగా భావించడం అన్నది ఒక ముహూర్తం పెట్టుకొని అలా ఆరాధన చేయడం కుదరదు. వారి వారి యొక్క మనసు స్థితిని బట్టి వారికే తెలుస్తుంది. పరమేశ్వరుని చూడగానే తండ్రిగా భావించడము లేక పిల్లవాడిగా భావించి ఆరాధన చేయడము అన్నది వారి వారి యొక్క మనస్థితిని బట్టి వారికే తెలుస్తుంది. సాధారణంగా చూస్తే మనం పరమేశ్వరుని తండ్రిగా భావించి ఆరాధన చేయడమే సులభం. పిల్లవాడిగా భావించి మనం ఆరాధన చేయలేం, కష్టమవుతుంది. ఎందుకు అంటే పరమేశ్వరుడు పిల్లవాడు, అంటే చిన్న పసికందు లాంటి భావనతో మనం ఆరాధన చేయడం అంటే ఆయన యొక్క ఆలనా పాలన మొత్తం కూడా మనమే చూసుకోవాలి. ఎందుకంటే మనం తండ్రి, పరమేశ్వరుడు పిల్లవాడు. అదే పరమేశ్వరుని తండ్రిగా భావించి మనం ఆరాధన చేశామనుకోండి, మనం ఏమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడే మనల్ని జాగ్రత్తగా పోషిస్తాడు. ఎందుకు అంటే నేను పరమేశ్వరుడి యొక్క పిల్లవాడిని, పరమేశ్వరుడు నా తండ్రి అని మనం ఆరాధన చేస్తాం కాబట్టి పిల్లవాడిగా భావించి ఆరాధన చేయడం చాలా కష్టం. లోకంలో 90% మంది ప్రజలు, భక్తులు అందరూ కూడా పరమేశ్వరుడిని తండ్రిగానే భావిస్తారు. అదేవిధంగా అమ్మవారిని అమ్మగానే భావిస్తారు. బాలా త్రిపుర సుందరిగా తన యొక్క కూతురిగా భావించి ఆరాధన చేయడం చాలా తక్కువ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, నాకు సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తే నేను ఆయనకు నమస్కారం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క మూర్తిని చూసినా లేకపోతే దేవాలయానికి వెళ్ళినా సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తే నాలో వచ్చే భావన ఏంటి అంటే, సుబ్రహ్మణ్య స్వామి వారు నాకు ఫ్రెండు, వారికి నేనెందుకు నమస్కారం చేయాలి, నా సకుడు అనే భావన నాలో కలుగుతుంది. కాబట్టి నేను 2 చేతులు జోడించి నమస్కరించలేకపోతున్నాను. మరి అక్కన పక్కన నిలబడి ఉన్నవారు 2 చేతులు ఇచ్చి జోడించి నమస్కరిస్తూ ఉన్నదాన్ని చూసి, సరే మనం కూడా ఒక నమస్కారం చేద్దాము అని నమస్కరిస్తాను. కానీ లోపల మాత్రం వీడికి నేను ఎందుకు నమస్కరించాలి, నాకు వీడు ఫ్రెండ్ కదా, నా సకుడు కదా, వీడికి నేను ఎందుకు నమస్కరించాలనే భావన నాలో ఉంటుంది. ఇది బయటికి చెప్పాలో చెప్పకూడదో నాకు తెలియడం లేదు, కానీ నేనైతే మీకు చెప్పేస్తున్నాను. సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తే నాకు ఫ్రెండుగా నాకు భావన కలుగుతూ ఉంటుంది. ఆయన చూస్తే నాకు కొంతమందికి భయం ఉంటుంది కదా, భగవంతుడు అంటే భయం, భక్తి భయం అంటారు కదా, అలా భగవంతుని సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తే నాకు అట్లు భయము లేకుండా ఉంది, అట్లా భక్తి లేకుండా ఉంటుంది. ఆయనకు నేనెందుకు నమస్కారం చేయాలన్న భావన కూడా ఉంటుంది. కానీ ప్రేమ మాత్రం ఉంది, నా ఫ్రెండు అన్న ప్రేమ మాత్రం, ఆ భావన మాత్రం దృఢంగానే ఉంటుంది. అలా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది కరెక్టా కాదా అన్నది నాకు కొద్దిగా అప్పుడప్పుడు నా చింతనలో వచ్చి వెళ్తూ ఉంటుంది ఈ ఆలోచన. దాన్ని మీతో ఈరోజు ఆడి కృత్తిక కాబట్టి మీతో పంచుకుందామనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అది నాలో కలుగుతున్నటువంటి భావన. సాధారణంగా మనం పురాణాల ప్రకారం చూసుకుంటే కూడా భగవంతుణ్ణి సకుడిగా భావించి ఉపాసన చేసిన వాళ్ళు నాకు తెలిసి అర్జునుడు ఒక్కడే, మరెవరైనా ఉన్నారో నాకు తెలియదు. కానీ అర్జునుడు శ్రీకృష్ణుడిని సకుడిగా, తన యొక్క మిత్రుడిగానే భావించాడు. భగవంతుణ్ణి ఎలా భావించినా మనం భగవంతుడి దగ్గరికి చేరుకుంటాము. కానీ అందులో కూడా సౌలభ్యం అన్నది వారి వారి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అది నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. మనం ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని వాడు వీడు అంటున్నాము, సకుడిగా భావిస్తున్నాము, అది ఏమైనా తప్పేమో అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఒక పక్క నా ఫ్రెండేలే, ఏమనుకోడు అన్న భావన కూడా పక్కనే నాకు కలుగుతూ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే, ఈరోజు ఆడి కృత్తిక.
ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని తలుచుకుంటూ ఆయన 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 పట్ల మనకున్న భావనను కూడా మనం వ్యక్తపరుస్తాం అన్నది చేద్దామనేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాము. ఆ విధంగా భగవంతుడి పైన మీరు ఎలాంటి స్థితిలో ఎలాంటి భావనతో మీరు ఉపాసన చేస్తున్నారో, ఎలాంటి భావనతో మీరు జీవిస్తున్నారు అన్నది మీరు కూడా తెలియజేయండి. ముఖ్యంగా భక్తుడికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అంటే నేను భక్తుడని మీకు చెప్పడం లేదు. భక్తుడి యొక్క లక్షణం ఏంటి అంటే భగవంతుడికి మనకు ఏదో ఒక సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. నాకు సాధారణంగా, నేను గొప్పగా చెప్పుకోవడం లేదు, సాధారణంగా నాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం. అంతకు మించి అంటే పరమేశ్వరుడికి శివుడికి ఎటువంటి భేదం నేను చూడను. కృష్ణుడు అంటే అంతే ప్రేమ, అంతే భక్తి. కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని చూస్తే మాత్రం నాకు ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా సకుడు అనేసే నాకు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఈరోజు ఆడికృతిక కాబట్టి ఆయన్ని స్మరిస్తూ అందరూ కూడా ఆడికృతిక రోజు కావడి మోస్తూ ఆయన దగ్గరకు వెళ్తూ ఉంటారు. ఈ కావిడి మోయడం అనే సంప్రదాయం ఎలా వచ్చింది, కావిడి ఎందుకు మోస్తారు, కావిడి మోయడంలో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి అంతర్భాగంగా మనకు భగవంతుడు ఏం తెలియజేస్తాడు అన్నది కొద్దిగా చర్చించుకొని ఈ వీడియోను పూర్తి చేసుకుందాం. అగస్త్య మహర్షి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో అంటే తమిళనాడులో భక్తి వైభవాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి శివగిరి, శక్తిగిరి అనే 2 కొండలను దక్షిణ దేశానికి అంటే తమిళనాడుకు తీసుకెళ్ళమని తన యొక్క శిష్యుడైనటువంటి హిడింబాసురుణ్ణి ఆదేశిస్తాడు. గురువు యొక్క మాటను విని హిడింబాసురుడు ఆ యొక్క పవిత్రమైనటువంటి 2 కొండలను కూడా ఒక కర్రకు సమానంగా అటు ఒక వైపు శివగిరిని, ఇటువైపు శక్తిగిరిని రెండింటినీ కూడా ఆ కర్రకు కట్టి భుజాన పెట్టుకొని ఆ యొక్క హిడింబాసురుడు దక్షిణ భారతదేశం వైపు అలా వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తున్న సందర్భంలో కాసేపు తర్వాత ఆయనకు ఆయాసం వచ్చింది. ఆ యొక్క కొండలను మోయడం వలన బరువుకి కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుందాం అని ఆ యొక్క కర్రను, ఆ కొండలను దింపి కాసేపు కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అదే సందర్భంలో పరమేశ్వరుడు ఈ యొక్క వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ఒక పోటీ పెడతారు కదా. ఈ భూమండలాన్ని ఎవరు ప్రదక్షిణం చేసుకొని వస్తారో వారికి ఈ యొక్క జ్ఞానఫలం అని ఒక షరతుని విధిస్తారు కదా. అందులో సుబ్రహ్మణ్య స్వామి వారు ఓడిపోయి అక్కడి నుంచి కోపంతో వచ్చేస్తాడు. ఏ ఇంట్లోనైనా సరే చివరిగా పుట్టిన ఆ పిల్లవాడికి కోపం ఎక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి వారికి కూడా కోపం ఎక్కువ. ఎంత కోపం వస్తుందో అంతటి అనుగ్రహాన్ని కూడా కురిపిస్తాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ కోపం ఎంత పెద్దదిగా వస్తుందో అంత ఎత్తున కరుణ, కృప కూడా కురిపించే దైవం సుబ్రహ్మణ్య స్వామి. అలా కోపంతో నాకంటూ ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకుంటాను అని ఆ యొక్క తల్లిదండ్రులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని విడిచిపెట్టి సుబ్రహ్మణ్య స్వామి వారు అలా వచ్చి ఈ యొక్క హిడింబాసురుడు దింపినటువంటి కొండపైన కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి కూడా. సరే, హిడింబాసురుడు లేచి ఇక మనం యొక్క ప్రయాణాన్ని కొనసాగిద్దాం అని ఆ కొండలను ఎత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కొండ కదలదు. ఆశ్చర్యపోతాడు. ఏంట్రా ఇది, మనం ఇంతసేపు ఈ కొండలను తీసుకొచ్చాము, ఇప్పుడు ఈ కొండ కదలడం లేదు అని చూస్తే ఆ కొండపైన ఒక బాలుడు నిలబడి చూస్తూ ఉన్నాడు. అరే, ఈ కొండ నుంచి దిగు, ఈ కొండ నేను దక్షిణ భారతదేశానికి తీసుకెళ్ళాలి అని వారి మధ్య యుద్ధం ప్రారంభమైంది. మన యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారు ఆ యొక్క హిడింబాసురుణ్ణి ఓడించి హతమారుస్తాడు. వెంటనే అగస్త్య మహర్షి పరుగున వచ్చి, అయ్యా, ఈ యొక్క హిడింబాసురుణ్ణి మరి క్షమించి బ్రతికించండి అని అనగానే ఆ హిడింబాసురుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహంతో మళ్ళీ బ్రతుకుతాడు. అలా బ్రతికిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారు వరమిస్తాడు. ఎవరైతే నా యొక్క కృత్తికా నక్షత్రం అంటే నేను సుబ్రహ్మణ్య స్వామి వారు పుట్టిన తర్వాత పాలిచ్చిన వారు 6 మంది కృత్తికలు, అటువంటి కృత్తికల యొక్క పేరుతో కార్తికేయుడుగా నన్ను పిలుస్తారు అని ఆ యొక్క స్కాంద పురాణంలో ఆయన జన్మ సందర్భంగా ఆయన ప్రకటించాడు కదా. అలాంటి కృత్తికులకు కృతజ్ఞతగా తెలపడం కోసం ఈ కృత్తికా నక్షత్రంలో ఈ యొక్క ఆడి కృత్తిక అనే ఈ యొక్క పవిత్రమైన దినం నందు ఎవరైతే ఇదే విధంగా కావిడిని తీసుకొని నా దగ్గరకు వస్తారో ఆ కావిడి యందు
పాలు, తేనె, పండ్లు, అదేవిధంగా నాకు సమర్పించుకోవడానికి పండ్లు, అదేవిధంగా పువ్వులు ఎవరైతే తీసుకొచ్చి నాకు సమర్పిస్తారో వారికి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని సుబ్రహ్మణ్య స్వామి వారు వరమిస్తారు. ఆ సంప్రదాయమే ఇప్పటికీ ఆ యొక్క హిడింబాసురుడు పాటించినటువంటి ఆ సంప్రదాయమే ఇప్పటికీ ఈ యొక్క ఆషాఢ మాసంలో, అంటే అమ్మవారిని స్మరించుకునే భావనతో కృత్తికులు కూడా పాలిచ్చారు కదా, అటువంటి ఆ కృత్తికులను కూడా అమ్మగా భావించి ఆ యొక్క కృత్తిక నక్షత్రమునందు ఈ యొక్క కావిడి మహోత్సవాన్ని స్వామివారు స్వీకరిస్తారు. ఈ కావిడిలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి భావన ఏంటి అంటే, కావిడిలో ఇటు చివర అటు చివర 2 బుట్టలు కడతారు, అంటే 2 పదార్థాలు కడతారు. అది ఏంటి అంటే, నా యొక్క పుణ్యము, నా యొక్క పాపము రెండిటినీ కూడా నీకు సమర్పిస్తున్నాను స్వామి అని శరణాగతి చేసేటువంటి తత్వమే ఈ యొక్క కావిడి మోయడం. అటువంటి కావిడిని మొట్టమొదట ప్రారంభించింది ఆ యొక్క హిడింబాసురుడు. ఆయన కూడా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి పరమ భక్తుడు. అటువంటి నా సకుడిని ఆశ్రయించండి, సకల శుభాలను కూడా మీరు పొందుతారు. నా యొక్క మిత్రుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థ ప్రదాయినే శ్రీగిరీసాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.